డిస్ప్లే అవుతుంది కదా ఏమ్మా చిరంజీవి డిస్ప్లే అవుతుంది కదా చిరంజీవి చిరంజీవి నందీశ్వర్ నందీశ్వర్ మరి డిస్ప్లే అవుతుంది కదమ్మా అవుతుంది సార్. ఓకే స్టార్ట్ చేద్దాం సో మనకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఫిఫ్త్ యూనిట్ సో మనకి లాస్ట్ యూనిట్లో లాస్ట్ యూనిట్లో మనకి దిస్ ఈస్ ది లాస్ట్ కాన్సెప్ట్ ఫీచర్స్ ఆఫ్ నామినేషన్ ఓకేనా ఫీచర్స్ ఆఫ్ నామినేషన్ సో నామినేషన్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి ఓకేనా ఏంటి ఆ ఫీచర్స్ సో లెట్ us see వన్ బై వన్ సో నామినేషన్ అంటే ఏంటమ్మా ఒక ఐడియా ఉందా నామినేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా నామినేషన్ అంటే ఏంటి అందిస్వర్ నామినేషన్ అంటే ఏంటి నితిన్ నామినేషన్ అంటే ఏంటి సార్ ప్రాక్టికల్గా నామినేషన్ అంటే పోటీ చేయడం సార్. అది ఓకే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇక్కడ నా ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నామినేషన్ సో ఒక వ్యక్తి ఓకేనా ఒక ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకో పాలసీ తీసుకుంటే డెఫినెట్లీ వీ షుడ్ ప్రపోజ్ ఏ నామినేషన్ సో నామినేషన్ ప్రపోజ్ చేస్తాం ఎందుకంటే రేపు ఆఫ్టర్ మనకి ఏమన్నా అంటే ఫ్యూచర్లో మనకు కొన్ని కంటింజెన్సీస్ ఉంటాయి సో ఖచ్చితంగా మనకి కొన్ని అనుకోని సంఘటనలు అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి డెత్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి అవి జరిగినప్పుడు ఆ ఎంటైర్ పాలసీ బెనిఫిట్స్ ఎవరికి చెందే విధంగా ఉండాలి అనుకుంటాం అంటే ఎవరికి చెందాలి అనుకుంటే డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్కి చెందాలనుకుంటాం సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో లేకుంటే ఫ్రెండ్స్లోనూ ఒకరిని మనం ఏం చేస్తాం నామినేట్ చేస్తాం నామినేట్ అంటే అతను నా తరువాత అతను ఓనరు అనే విధంగా అంటే నా తరువాత అతను బెనిఫిషరు అనే ఒక కాన్సెప్ట్తో మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తిని మనం పర్సన్ని నామినేషన్గా ప్రపోజ్ చేస్తాం సో కాబట్టి రేపు ఏదైనా మన ఫ్యూచర్లో ఏదైనా జరిగింది అనుకోండి డెఫినెట్గా ఎంటైర్ బెనిఫిట్స్ పాలసీ బెనిఫిట్స్ ఎవరికి వెళ్తాయి నామినీకి వెళ్తాయి ఓకేనా సో దట్ ఈస్ ది నామినీ సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి సర్వ్ ది పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో ఫస్ట్ ది నామినేషన్ సర్వ్స్ ది ఇన్సూరెన్స్ సో ఇక్కడ బీమాకి ఈ యొక్క నామినేషన్ అనేటువంటి ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా చూడండి serves the purpose of insurance. The nomination facility serves the main purpose of the life insurance. సో జీవిత బీమాకి ఈ యొక్క నామినేషన్ ఫెసిలిటీ అనేది అందిస్తుంది. ద ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ప్రొటెక్ట్స్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది పాలసీ హోల్డర్. చూడండి ఈ యొక్క ఇన్సూరెన్స్ అంటే బీమా ఒప్పందం అనేది ఇక్కడ పాలసీ హోల్డర్కి చాలా రక్షణ అనేది కూడా ఉంటుందమ్మా ఓకేనా ఇక్కడ ఏంటంటే రేపు పాలసీ హోల్డర్కి అతని ఫ్యామిలీకి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ఒక రక్షణ అంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ద ప్రొటెక్షన్ అగైనెస్ట్ ది అన్ఫార్చునేట్ ఈవెంట్స్ సో ఏవైతే అనుకోని సంఘటనలు జరుగుతాయో వాటి నుంచి ఏర్పడేటువంటి లాసెస్ని బేర్ చేయడం కోసం భర్తీ చేయడం కోసం ఈ యొక్క పాలసీ అనేది యూజ్ అవుతుంది ఓకేనా సో కాబట్టి the policy holder can choose in case of the unfortunate demise of the policy holder the beneficiary that is the nominee
receives the financial benefits. So then the contract ends after the payments of the death benefit. సో చూడండి, ఎప్పుడైతే ఇలాంటి కొన్ని అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అనేవి ఏర్పడుతుంటాయో, లైక్ డెత్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కూడా కావచ్చు. సో ఇలాంటి అకరెన్సెస్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పాలసీ హోల్డర్ సమ్ టైమ్స్ చనిపోవచ్చు, సో సమ్ టైమ్స్ ఇంజ్యూర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇలాంటి ఆ, సమస్యలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఆ యొక్క బెనిఫిట్స్ని, అంటే ఒకవేళ సపోజ్ చనిపోయినాడు అనుకో, ఇఫ్ ది పాలసీ హోల్డర్ డైట్స్ డ్యూ టు యాక్సిడెంట్ అనుకున్నాం. సో యాక్సిడెంట్ వల్ల పాలసీ హోల్డర్ చనిపోయాడు. ఆ బెనిఫిషరీ ఎవరు ఉంటారు తర్వాత? ఆ బెనిఫిషరీ ఎవరు అవుతారు తర్వాత? ఎవరు అవుతారు మా బెనిఫిషరీ? బెనిఫిషరీ ఇక్కడ పాలసీ హోల్డర్ చనిపోతే, పాలసీ హోల్డర్ చనిపోతే ఎవరు అవుతారు? నామినీ అవుతాడు. సో నామినీ ఇస్ ది నామినీ విల్ నామినీ బి ది సార్, నామినీ. వెరీ గుడ్, నామినీ విల్ బి ది బెనిఫిషియర్. సో కాబట్టి హీ అబ్టైన్స్ ది ఎంటైర్ డెత్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో బీమా సంస్థ నుంచి అది మొత్తానికి అతనికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ద కాంట్రాక్ట్ ఎండ్స్ ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ ది డెత్ బెనిఫిట్. చూడండి, ఎప్పుడైతే మనకి ఆ యొక్క కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఎప్పుడైతే పాలసీ హోల్డర్ చనిపోతాడో, సో చనిపోయినప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? ఇమీడియట్లీ ఇన్సూరెన్స్ కంపెనీ షుడ్ పేమెంట్ షుడ్ ఇష్యూ ది పేమెంట్ టు ది నామినీ. సో దెన్ ఆఫ్టర్ ద ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ వుడ్ ఎండ్స్ బిట్వీన్ ది బోత్ పార్టీస్. సో ఇద్దరి మధ్య ఏమవుతుందంటే ఆ, బీమా ఒప్పందం అనేది రద్దయిపోతుంది. ఎప్పుడైతే పేమెంట్స్ అనేది ఇవ్వడం వల్ల, పేమెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు జారీ చేస్తారో, ఇష్యూ చేస్తారో, అప్పుడే ఏమవుతుంది? బీమా ఒప్పందం అనేది అంతటితో క్లోజ్ అయిపోతుంది, అంతటితో ముగుస్తుంది. నెక్స్ట్, అబిలిటీ టు నామినేట్ ఎనీ పర్సన్. సో ఇక్కడ ఎవరినైనా, ఏ వ్యక్తినైనా నామినేట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. ఓకేనా? నామినేట్ అంటే ఎన్నుకోవడం, అంటే తన తరపున వేరే ఒకరిని ఎవరినైనా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం ఎన్నుకోవడం, దాన్ని ఏమంటారంటే నామినేట్ అంటారు. అంటే మన తరపున, పాలసీ హోల్డర్ తరపున ఎవరు ఎన్నుకుంటున్నారంటే వేరే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, రిలేటివ్, డిస్టెంట్ రిలేటివ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో ఎవరినైనా ఇక్కడ ఎన్నుకోవచ్చు. సో ability to nominate any person. The policy holder can choose any person as a nominee. సో ఇక్కడ పాలసీ హోల్డరు ఏ వ్యక్తినైనా ఇక్కడ నామినీగా ఎంపిక చేసుకోవచ్చు. సో ద పాలసీ హోల్డర్ షుడ్ ఐడియల్లీ చూజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ హూమ్ he she has absolute trust in fulfilling of the requirements of the family in his or her absence. సో ఇది, ఈ పాయింట్ చాలా హైలైట్ మా. ఎప్పుడైతే పాలసీ హోల్డరు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాడో, నామినేట్ చేస్తాడో, నామినీగా ఎన్నుకుంటాడో, ఆ వ్యక్తి కూడా ఎలా ఉండాలి అంటే, ఆ వ్యక్తి కూడా చాలా ట్రస్ట్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ఆ వ్యక్తి కూడా చాలా ట్రస్టెడ్గా ఉండాలి, ఒక నమ్మదగినటువంటి వ్యక్తిగా ఉండాలి. సో ఒకవేళ ఇతను లేకపోతే, సో ఆమె కావచ్చు, లేకపోతే అతను కావచ్చు, ఎవరు లేకపోతే, ఆ పాలసీ హోల్డర్ లేకపోతే, అతని ఫ్యామిలీకి సంబంధించినటువంటి నీడ్స్ కానీ, అదే అతని ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ కానీ, వాటిని అందించడంలో, వాటిని ఫిల్ఫిల్ చేయడంలో, వాటిని పెర్ఫామ్ చేయడంలో అతను చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం ఏం చేస్తామంటే నామినీగా ప్రపోజ్ చేస్తాం. సో అలాంటి వ్యక్తిని నామినీగా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇఫ్ ది పాలసీ హోల్డర్ కెన్ ప్రూవ్, చూడండి, ఇఫ్ ది పాలసీ హోల్డర్ కెన్ ప్రూవ్ ద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, సో ఇట్ ఈస్ పాసిబుల్ టు సెలెక్ట్ ఏ ఫ్రెండ్ ఆర్ డిస్టెంట్ రిలేటివ్ యాజ్ ఎ నామినీ. సో ఎప్పుడైతే పాలసీ హోల్డరు ఒక ఆ, ఒకవేళ అతను లేకపోతే, ఎవరైతే పాలసీ హోల్డర్ లేకపోతే, ఆ ఎంటైర్ మొత్తాన్ని ఆ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ నామినీ అతని ఫ్యామిలీకి సంబంధించి, అతని చిల్డ్రన్కి సంబంధించి ఆ, ఏదైనా రిక్వైర్మెంట్స్, అంటే నీడ్స్, ఏదైనా అవసరాలు ఏదైనా ఏర్పడితే వాటిని ఇవ్వడంలో తన వంతు బాధ్యత అనేది నెరవేర్తించేటువంటి వ్యక్తిని ఇక్కడ నామినీగా అనేది ఎన్నుకోవాల్సి ఉంటుంది మా. సో అదర్వైజ్ ఇప్పుడు లేదనుకోండి, అతను ఏదో నామినీగా ఎన్నుకునేసాం, అతను లేకపోయాడు అనుకోండి, అతను లేకపోతే ఏమవుతుంది? సో ఆ నామినీ ఉన్న అతను ఆ ఎంటైర్ బెనిఫిట్స్ తీసేసుకొని ఆ, అతను ఇక్కడ ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు choose as a nominees, that kind of
మెంటాలిటీస్. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని మనం ఇక నామినీగా అనేది ఎన్నుకోవడం అనేది జరగదు. ఎందుకంటే బికాజ్ దే దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ హార్టెడ్ అండ్ ట్రస్టెడ్ టువర్డ్స్ ది ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీ తరఫున ఎటువంటి వాళ్ళ ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలి, అదేవిధంగా వాళ్ళ అవసరాలు తీర్చాలి అనేటువంటి ఆ తత్వం అనేది అతనికి ఉండకపోవచ్చు. సో కాబట్టి అలాంటి వ్యక్తిని మనం నామినీగా ఎన్నుకోకూడదు. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు సెలెక్ట్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ డిస్టెంట్ రిలేటివ్ యాజ్ ఎ నామినీ. సో ఇక్కడ ఫ్రెండ్గా అయినా ఎవరైనా కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేకపోతే దూర బంధువు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హూ ఎవర్ కన్సర్న్. You may you may choose, you have right to choose a better kind-hearted person, or kind-hearted friend, or kind-hearted relative, or some other one, ఎవరైనా కావచ్చు. సో ఆ వ్యక్తిని మనం నామినీగా అనేది ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? హీ హ్యాస్ రైట్స్, హీ హ్యాస్ మెనీ రైట్స్. సో అతనికి ఉంటుంది హక్కులు. ఓకే, అర్థమైందమ్మా ఇది మీకు? ఏమ్మా, అర్థమైందా? అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ సార్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకోండి సార్. సుబ్రహ్మణ్యం ఇంకా రాలేదే? వచ్చాడు, సుబ్రహ్మణ్యం వచ్చాడు. ఓకే మా. నెక్స్ట్ మల్టిపుల్ ఫర్ నామినేషన్. సో ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే మల్టిపుల్ ఫర్ నామినేషన్ అంటే నామినీగా ఎన్నుకోవడానికి, నామినీగా ప్రపోజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. మల్టిపుల్ అంటే మోర్ దెన్ వన్, ఒకరికంటే ఎక్కువ కూడా నామినీ అనేది ఎన్నుకోవచ్చు. చూడండి, ద పాలసీ హోల్డర్ కెన్ చూస్ మల్టిపుల్ పర్సన్స్ యాజ్ నామినీస్. సో పాలసీ హోల్డరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక వ్యక్తిని, అంటే మల్టిపుల్ అంటే మోర్ దెన్ వన్. సో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని కూడా నామినీ ఎన్నుకోవచ్చు. సో మోర్ దెన్ వన్ అంటే ఒకరికంటే ఎక్కువ. సో అలాంటి వాళ్ళని ఇతను నామినీస్గా కూడా నామినీస్గా కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ అనుకోండి, అతను పాలసీ తీసుకుంటాడు, అతను సైన్ అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పాలసీ తీసుకుంటాడు. పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరిని, వాళ్ళ ఫాదర్ని, మదర్ని కూడా ఇక్కడ నామినీస్గా కూడా పెట్టుకోవచ్చు. అంటే మల్టిపుల్ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? మల్టిపుల్ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇఫ్ ఎ నామినీ డస్ నాట్ సర్వైవ్, చూడండి, ఒకవేళ ఆ నామినీలో కూడా ఎవరైనా అంటే నామినీ డస్ నాట్ సర్వైవ్ ద పాలసీ టర్మ్, సో దెన్ నామినీ బి receives the death benefits. So it is highlight point ma. So what is the meaning is that సో ఇక్కడ నామినీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు నామినీలు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు మనకి. ఒకవేళ నామినీ ఎవరైనా, అంటే ఇప్పుడు ఇద్దరిలో నామినీ ఏ అండ్ నామినీ బి ఇద్దరిని మల్టిపుల్ నామినీస్గా పెట్టాం అనుకోండి పాలసీకి. పెడితే ఒకవేళ పాలసీ నామినీ ఫస్ట్ సపోజ్ ఏ అనేటువంటి ఒక నామినీ ఆ పాలసీ టర్మ్లో ఉన్నప్పుడు చనిపోయాడు అనుకున్నాం, అంటే బతకలేదు, చనిపోయాడు అనుకున్నాం. ఇఫ్ డస్ నాట్ సర్వైవ్, సో అతను బతకలేదు, అంటే ఆ పాలసీ టర్మ్లో ఉన్నప్పుడు అతను చనిపోయాడు అని అనుకున్నాం. సో నెక్స్ట్ నామినీ ఎవరు ఉంటారు? మా ఏమ్మా, నెక్స్ట్ నామినీ ఎవరు ఉంటారు? చాలా సింపుల్, ఫ్యామిలీ వాళ్ళు సార్. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు సార్. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకుంటావు. ఓకే, కాదనలా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక పాలసీ నువ్వు తీసుకున్నావు అనుకో నందీశ్వర్,
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటాం. అవును అవును యూ హ్యావ్ ఎ రైట్ అవును సార్. టు టు చూస్ ఎ మల్టిపుల్ నామినీస్ లైక్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని ఇక్కడ నామినీగా ఇద్దరిని పెట్టావు నీ పాలసీకి. ఉమ్, మదర్ అండ్ అవును ఫాదర్ ని సార్. మదర్ అండ్ ఫాదర్ మీ మీ నామినీ అంటే నీ పాలసీకి పెట్టావు. పెట్టినప్పుడు ఉమ్, సమ్ టైమ్స్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, రియల్ అనుకోవద్దు, ఆ, ఎగ్జాంపుల్ మాత్రమే. ఉమ్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇప్పుడు ఫాదర్ లేదా అనుకో, అంటే సడన్ గా ఇప్పుడు ఫాదర్ ఉమ్, ఏమైనా అంటే ఇద్దరిని నామినీ పెట్టావు, పాలసీ రన్ అవుతా ఉంది. ఒక సడన్ గా ఉమ్, ఏమవుతుంది అంటే అన్ఫార్చునేట్ అంటే మదర్ కానీ ఎవరైనా కానీ ఫాదర్ కానీ ఎవరైనా ఒకళ్ళు చనిపోయారు అనుకో, ఉమ్, చనిపోతే ఇంకెవరు ఉంటారు? ఉమ్. ఇప్పుడు సపోజ్ ఏ అనే ప్లేస్ లో ఆ, ఏ అనే వ్యక్తి ఏడు అనుకున్నాం, ఏ అనే వ్యక్తి చనిపోయాడు. ఏ అనే బి వ్యక్తి ఉంటారు సార్. బి వ్యక్తి ఉంటాడు. ఇద్దరిని నామినీగా పెట్టింది, ఏ అండ్ బిని ఇద్దరిని ఉమ్, నామినీగా పెట్టాం. నామినీగా అవును పెడితే ఏ సార్. వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు ఎవరికి వెళ్ళాలి బెనిఫిట్స్ ఉమ్, మొత్తం? ఇది ఏ ఏ అనే వ్యక్తికి పోవాలి సార్. మ్మ్. ఆ, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. ఇప్పుడు సపోజ్ నందీశ్వర్, నేను ఒక పాలసీ తీసుకున్నా. పాలసీ తీసుకుంటే ఓకే సార్. నామినీగా వచ్చి ఏ అండ్ బి ఆ, అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు నేను నామినీస్ గా పెట్టుకున్నాను నా పాలసీకి. అవును సార్. ఓకేనా? సడన్ గా ఏదో అయింది, ఆ పాలసీ హోల్డర్ ఆ, చనిపోయినాడు. ఓకే. ఏదో పాలసీ హోల్డర్ చనిపోయినాడు. చనిపోతే ఉమ్, ఎవరికి వెళ్ళాలి మొత్తం ఉమ్. బెనిఫిట్స్? ఆ, నామినీస్కి నామినీకి వెళ్ళాలి సార్. కదా, నామినీస్కి వెళ్ళాలి కదా. ఇక్కడ ఇద్దరు పెట్టున్నా నామినీస్, ఇద్దరిని పెట్టున్నా, ఏ అండ్ బి. ఆ, ఏ అండ్ బి నామినీస్ పెడితే ఆ అవును బెనిఫిట్స్ మొత్తం ఇద్దరికి వెళ్ళాలి. అవును ఇద్దరికి సార్, కానీ వెళ్ళలేదు. నేను చెప్పేది ఏంట్రా నాయన, వెళ్ళాలి. అర్థమే కాలేదు సార్. ఇప్పుడు పాలసీ సార్. సపోజ్ చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి, సి అనే వ్యక్తి అనుకున్నాం. సి అనే వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు మా. సి అనే వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. తీసుకుంటే అతను ఏ అండ్ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, అతని పేరెంట్స్ సి యొక్క పేరెంట్స్ ఏ అండ్ బి. ఓకేనా? వీళ్ళిద్దరూ బ్యాంకర్కి వెళ్తుందేమో కదా సార్. ఆ? బ్యాంకర్కి వెళ్తుందేమో కదా సార్. ఒరే నాయన, నేను చెప్పేది బాగా క్లియర్గా అర్థం చేసుకో. ఇప్పుడు ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మా. ఏ బి వచ్చి ఇద్దరు పేరెంట్స్, సి అనేటువంటి వ్యక్తికి. సి వచ్చి వీళ్ళ కొడుకు అనుకున్నాం. ఎవరు కొడుకు? ఏ అండ్ బి కొడుకు సి. సి ఏం చేశాడంటే ఒక పాలసీ తీసుకున్నాడు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. అతను వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని నామినీస్గా పెట్టారు. అంటే మల్టిపుల్ నామినేషన్ పెట్టాడు. అంటే ఇద్దరిని పెట్టాడు నామినీస్ని. ఎవరంటే ఏ అండ్ బి ఇద్దరిని నామినీస్గా పెట్టాడు. నామినీస్గా పెడితే అందులో ఏ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అంటే సి యొక్క ఫాదరు ఏ. ఆ ఏ చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి బెనిఫిట్స్ మొత్తం? B, sir. బికి వెళ్ళాలి కదా. B receives the ఎస్, yes, sir. Bకి వెళ్ళాలి సార్. రిసీవ్స్ ది డెత్ బెనిఫిట్స్. సైమల్టేనియస్ గా ఇక్కడ సీను లేడు. సి లేకపోయేసరికి, అంటే పాలసీ హోల్డర్ చనిపోయాడు అనుకున్నాం. ఆ పాలసీ కూడా టర్మ్ లో, అది కూడా ఎప్పుడు చనిపోయి ఉండాలి? పాలసీ కొనసాగుతున్నటువంటి సమయంలో ఆ నామినీస్ లో ఎవరైనా ఇద్దరు నామినీస్ లో ఎవరైనా ఒకళ్ళు చనిపోతే ఆ తరువాత మిగిలి ఉన్నటువంటి నామినీకి ఆ మొత్తం బెనిఫిట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ మొత్తం బెనిఫిట్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ నామినేషన్. ఓకే, అర్థమైందమ్మా? Yes, sir. ఓకే, గుడ్. నెక్స్ట్, షేరింగ్ ఆఫ్ డెత్ బెనిఫిట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఏదైతే పాలసీ హోల్డరు మరణించినటువంటి తరువాత వచ్చేటువంటి డెత్ బెనిఫిట్ ని పంచడం. ఎలా పంచుతారో చూస్తాం. ద డెత్ బెనిఫిట్ కెన్ బి షేర్డ్ అమాంగ్ ది నామినీస్. సో చూడండి, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్
క్యారెక్టరిస్టిక్స్. సో ఇది ఒక లక్షణం. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక ఫీచరు. ఇప్పుడు సపోజ్ పాలసీ హోల్డర్ చనిపోయినాడు. చనిపోతే అతనికి వచ్చేటువంటి మొత్తం బెనిఫిట్స్ని, మొత్తం ప్రయోజనాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ అతను ఇద్దరిని నామినీస్ పెట్టున్నారు. ఎవరైనా కావచ్చు, నామినీస్ ఇద్దరిని పెట్టున్నాడు, ఒకరిని కూడా కాదు, ఇద్దరిని పెట్టారు, మల్టిపుల్ నామినీస్ని పెట్టున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి డెత్ బెనిఫిట్స్ ఎలా ఎలా షేర్ చేయాలి? వాళ్ళకి ఈక్వల్గా షేర్ చేయాలి. ఓకేనా? ఈక్వల్గా షేర్ చేయాలి నామినీస్కి. ఇప్పుడు సపోజ్ ఇద్దరు నామినీస్ అనుకున్న ఏ అండ్ బి. ఇప్పుడు 1,00,000 వస్తే 1,00,000 వచ్చి పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ చేయించాడు, పాలసీ తీసుకున్నాడు. అతను అతను చనిపోయాడు, ఆ పాలసీ హోల్డర్ చనిపోయాడు. సో చనిపోతే వచ్చేటువంటి డెత్ బెనిఫిట్ ఇప్పుడు ఈక్వల్గా పంచాలి. సో ఈక్వల్గా పంచాలి అంటే ఎంత పంచాలి? ఇప్పుడు ఇద్దరు ఉంటారు, ఇద్దరికి ఎంత షేర్ చేస్తాం? 50,000 షేర్ చేస్తాం. సో అట్లా మనకి డెత్ బెనిఫిట్ కూడా వచ్చేటువంటి బెనిఫిట్స్ని, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని ఇద్దరికి కూడా ఈ నామినీస్కి ఈక్వల్గా షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో చూడండి, ద పాలసీ హోల్డర్ కెన్ అలొకేట్ ది డెత్ బెనిఫిట్ టు ది మోర్ దెన్ వన్ నామినీ. సో ఎప్పుడైతే పాలసీ హోల్డర్ కూడా దాన్ని ఏం చేయొచ్చు అంటే, ఇద్దరికి కూడా డెత్ బెనిఫిట్ ఈక్వల్గా కూడా అలొకేట్ చేసి, తర్వాత అతను చనిపోతే ఆ మొత్తాన్ని కూడా అతను అతను ఎలా అలొకేట్ చేశాడో, ఎలా ఈక్వల్గా అలొకేట్ చేసుకుంటాడో, అలా దాని ప్రకారమే బీమా సంస్థ ఏం చేస్తుంది అంటే, ఇన్సూరెన్స్ కంపెనీ ఈక్వల్గానే షేర్ చేస్తుంది. సో ఇన్ విచ్ కేస్ ద డెత్ బెనిఫిట్ విల్ బి షేర్డ్ యాజ్ పర్ ది అలొకేషన్. సో ఎట్లయితే అలొకేషన్ కేటాయింపుల ప్రకారం ఎలా అయితే చేస్తారో, ఇప్పుడు 1,00,000 అనుకోండి, 1,00,000 అనుకున్నప్పుడు ఇప్పుడు 1 ఉంటుంది, 1లో ఇప్పుడు 1,00,000 అనుకున్నాం. 1,00,000ని ఏం చేస్తారు? డివైడ్ బై 2 చేస్తే మనకి 50,000 వస్తుంది. ఇప్పుడు ఇద్దరు నామినీస్ ఉంటాడు, XY అనుకున్నాం, ఇద్దరు నామినీస్, మల్టిపుల్ నామినీస్. సో ఇద్దరు వ్యక్తులు ఉంటే నామినీస్కి, వాళ్ళిద్దరికి ఎంత చేస్తారు? ఈక్వల్గా 50,000 షేర్ చేస్తారు. అంటే యాజ్ పర్ ది షేరింగ్ ఆఫ్ డెత్ బెనిఫిట్స్ అకార్డింగ్ టు ది అలొకేషన్ బై పాలసీ హోల్డర్. సో పాలసీ హోల్డర్ ఎలా అలొకేట్ చేస్తే, ఎలా కేటాయిస్తే అలానే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కేటాయించాలి. ఓకే, అలానే షేర్ చేయాలి. సో మొత్తం ఒకరికి ఇచ్చేయకూడదు. అవి ఎప్పుడైతే సింగిల్ నామినీస్ ఉంటారో, ఇండివిజువల్ ఒకళ్ళే ఉంటారో, అతను మొత్తం వెళ్ళచ్చు. ఇక్కడ మల్టిపుల్, ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఏ మల్టిపుల్ నామినీస్, మల్టిపుల్ పీపుల్, so then will based on the multiple nominees, the insurer will be shared as per the allocation by the policy holder, the entire death benefit shared to them equally or allocated ratio. సో ఎంత అయితే అలొకేటెడ్ రేషియోలో ఉంటుందో అంత మాత్రం వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్యాన్సిలేషన్ ఆఫ్ నామినీ. సో కన్వర్జేషన్ ఆఫ్ నామినీ, కన్వర్జేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ నామినీ. ఓకేనా? సో క్యాన్సిలేషన్ ఆఫ్ నామినీ. సో ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే, పాలసీ హోల్డర్ కూడా సమ్ టైమ్స్ హీ హ్యాస్ రైట్స్ టు క్యాన్సిల్ ది నామినీ ఇన్స్టెడ్ ఆఫ్ సో క్యాన్సిలేషన్ ఆఫ్ నామినీ. సో ఎప్పుడైతే మనకి సమ్ టైమ్స్ నామినీ కూడా ఏం చేయొచ్చు అంటే, మనం ఆ నామినీ కూడా చాలా ట్రస్ట్ఫుల్గా లేకపోతే, అంటే నమ్మకంగా లేకపోతే ఏదైనా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఏదైనా చేసినా కానీ, మోసపూరితంగా ఏదైనా చేసినా కానీ, అలాంటి దీనివల్ల కూడా అతన్ని మనం ఈజీగా కూడా అతన్ని క్యాన్సిల్ చేయొచ్చు, అంటే తీసివేసి ఇంకొక నామినీని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చేంజ్ ఆఫ్ నామినీ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే అతని నామినీ, ఇప్పుడు సమ్ టైమ్స్ చూస్తుంటాం, ఇప్పుడు ఫ్రెండ్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ, ఇంకెవరైనా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ పెట్టామనుకోండి నామినేషన్ ఫెసిలిటీ,
పెట్టినప్పుడు అతను సరిగ్గా ఏదైనా చేయలేదు అనుకోండి, అంటే నమ్మకంగా లేదు, ఏం మోసపూరితంగా చేస్తున్నానంటే డెఫినెట్గా అతను ఏం చేస్తామంటే తీసేస్తాం, క్యాన్సిల్ చేసి ఇంకొక వ్యక్తిని మనం నామినీగా ఎన్నుకోవచ్చు. సో కాబట్టి ఇది కూడా ఎలా ఉంటుందంటే ఎన్ని సార్లు అయినా కూడా చేసుకోవచ్చు. ద క్యాన్సిలేషన్ ఆఫ్ ఆర్ చేంజెస్ ఇన్ ది నామినీ క్యాన్ బి మేడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా కూడా మీరు ఇక్కడ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ఏమో అర్థమవుతుందా? Yes, sir. జయప్రకాష్, మీకు సుబ్రహ్మణ్యం, నందీశ్వర్ అండ్ గుణశేఖర్. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వన్ ఏంటంటే నామినేషన్ డీటెయిల్స్ ఆన్ ది ఇన్సూరెన్స్ కవర్ మా. ఓకేనా, సో నామినేషన్ డీటెయిల్స్ ఆన్ ది ఇన్సూరెన్స్ కవర్. సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనేది డెఫినెట్గా ద ఎంటైర్ నామినీ డీటెయిల్స్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది పాలసీ డాక్యుమెంట్. సో ఖచ్చితంగా పాలసీ డాక్యుమెంట్లో మన నామినేషన్ ఫెసిలిటీస్, నామినేషన్ డీటెయిల్స్, ఆ నామినీ ఎవరు, అతని రిలేషన్ ఏంటి, ఓకేనా, రిలేషన్ విత్ నామినీ, అదేవిధంగా అతని ఏజ్, ఆక్యుపేషను, ఏం ప్రొఫెషన్, ఏం ఆక్యుపేషన్, ఇవన్నీ, అడ్రస్, ఇవన్నీ మనకి పాలసీ డాక్యుమెంట్లో ఉంటాయి. సో నామినేషన్ డీటెయిల్స్ అనేది కూడా మనకు పాలసీ డాక్యుమెంట్లో ప్రిస్క్రైబ్ చేయాలి. ఓకేనా, ద నామినేషన్ డీటెయిల్స్ ఆర్ ది ప్రెజెంటెడ్ ఆన్ ది ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ ఉండాలి నామినీకి సంబంధించి, విచ్ ఎవర్ డీటెయిల్స్ రిగార్డింగ్ టు ది నామినీ as per the details, as the same as the nominee details presented in the పాలసీ డాక్యుమెంట్. సో పాలసీ డాక్యుమెంట్లో వాటిని మనం ప్రెజెన్స్ చూపించాలి. సో మెన్షన్ చేయాలి. అక్కడ మనం అపియరెన్స్ కనబడితేనే మనకి రేపు ఫ్యూచర్లో అతను ఒకవేళ ఏదైనా డిమైజ్ అయినా కానీ ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ అనేటివి పాలసీ హోల్డర్కి, నామినీకి చెల్లించడం జరుగుతుంది. సో యాజ్ పర్ ది లా, ఇన్సూరెన్స్ లా యాక్ట్ ప్రకారం మనకి నామినీ అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రాసెస్. కాబట్టి ద లీగల్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది నామినీ నేమ్డ్ ఆన్ ది ఇన్సూరెన్స్ డాక్యుమెంట్. సో కాబట్టి లీగల్ ఆబ్లిగేషన్స్ ప్రకారం, లీగల్గా మనం కొన్ని ఫార్మాలిటీస్ ప్రకారం ఏం చేయాలంటే వాటిని ఫుల్ఫిల్ చేయాలి. సో ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్లో నామినీకి సంబంధించినటువంటి వివరాలన్నీ అందులో పొందుపరచాలి. అలా పొందుపరిస్తే ఖచ్చితంగా దానికి ఒక వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటే రేపు ఏదైనా ఆ పాలసీ హోల్డర్ చనిపోయారు అనుకోండి, ఓకేమ్మా. సార్ కాబట్టి ఖచ్చితంగా సార్ అయిపోయింది. ఓకే మా, లేదు ఇంకా నెక్స్ట్ ఊరికి చెప్పదండి సార్, బోర్ అయిపోతుంది సార్. ఏయ్ తగ్గు, చెప్పింది ఎక్కువగా చెప్పదండి సార్, కొంచెం లిమిట్ గా చెప్పండి సార్. అయిపోయింది చిన్న టాపిక్. ఇంటికి ఏం చేయాలరా నువ్వా కూర్చొని? ఇంట్లోనే ఉన్నాను రా. ఇంట్లోనే ఉన్నాను రా సాల్ గానీ. ఇప్పుడు సార్ చెప్పినట్టు చెప్పరా చూద్దామా? రే నువ్వు మళ్ళీ అడుగుతాను క్వశ్చన్స్, కొంచెం క్వశ్చన్ అవసరం ఉంది, నేను మళ్ళీ చెప్తాను. లాస్ట్ చెప్తాను రే, నేను చెప్తాను మళ్ళీ తర్వాత మీరు చెప్తున్నారు, టైం ఇస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఇక నామినేషన్ డీటెయిల్స్ని అంతా మనం ఏం చేయాలి, ఆ నామినీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని పాలసీ డాక్యుమెంట్లో ప్రిస్క్రైబ్ చేయాలి. సో లీగల్గా మనం సమ్ అప్లికేషన్స్ అనేది
ఒబే చేయాలి. ఓకేనా? అలా చేస్తే డెఫినెట్‌గా దానికి ఒక వాలిడేషన్, దానికి ఒక విలువ అనేది ఉంటుంది. రేపు పాలసీ హోల్డర్ చనిపోయాడనుకోండి, పాలసీ హోల్డర్ చనిపోతే అతను లీగల్ హెయిర్ అవుతాడు. సో అతను లీగల్గా ఈజ్ బెనిఫిషరీ. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఫర్క్లోజర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇట్ ఈస్ వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఫర్క్లోజర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. వాట్ ఈస్ ది మెంట్ బై ఫర్క్లోజర్ మా? ఎవరికైనా ఐడియా ఉందా ఫర్క్లోజర్ అంటే ఏంటి? ఫర్క్లోజర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఫర్క్లోజర్ మీన్స్ సార్ ఒక్క నిమిషం. ఫర్క్లోజర్ మీన్స్ ఏంటి? ఫర్క్లోజర్ అంటే ముందుగానే మనం ఏం చేస్తామంటే పాలసీని క్లోజ్ చేస్తాం. అంటే పాలసీని ముందుగానే మనం ఏం చేస్తామంటే క్యాన్సిల్ చేసేసుకుంటాం. దట్ ఈస్ ది ఫర్క్లోజర్ ఆఫ్ ది పాలసీ. ఓకేనా? ముందుగానే ఫర్ అంటే ముందు, ఫర్ అంటే అడ్వాన్స్ అని ముందు అనేసి అంటారు. ద ఫర్క్లోజర్ ఈజ్ అన్ యాక్షన్ ఆఫ్ క్లోజింగ్ ది పాలసీ సో డ్యూ టు డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్. ఎందుకంటే ముందుగానే పాలసీని ఎందుకు క్లోజ్ చేస్తామంటే, ఎందుకు రద్దు చేసుకుంటామంటే, మెయిన్గా మనం ఏదైనా లోన్స్ తీసుకున్నాం అనుకోండి, పాలసీ పైన లోన్స్ తీసుకుంటే, ఏదైనా మనం రుణాలు తీసుకుంటాం, లోన్స్ తీసుకున్నా కానీ అదేవిధంగా ఆ లోన్స్కి సంబంధించినటువంటి అంటే అవుట్ స్టాండింగ్ లోన్ అంటారు చూడండి. అవుట్ స్టాండింగ్ లోన్ అంటే చెల్లించవలసింది. సో ఆ చెల్లించవలసినటువంటి లోన్ కానీ, లేకపోతే ఆ లోన్ పైన చెల్లించవలసినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏదైనా డ్యూ ఉంటే డ్యూ అంటే అప్పు ఉంటే వాటిని కట్టకుండా మనం ఏం చేస్తామంటే మనం కట్టలేం. సో సమ్ టైమ్స్ కట్టినప్పుడు ఏం చేస్తామంటే ఆ పాలసీ డ్యూ డేట్న అంటే లోన్ యొక్క డ్యూ డేట్ని ఏం చేస్తారంటే ఆ పాలసీని క్లోజ్ చేసి ఆ మొత్తాన్ని ఆ లోన్కి ఇవ్వవలసినటువంటి మొత్తాన్ని అతను ఆ లోన్కి సెటిల్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ అదేవిధంగా ద గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ ఇస్ ది మినిమం గ్యారంటీడ్ అమౌంట్ ఆఫ్ ది సరెండర్ వాల్యూ పేయబుల్ టు ది పాలసీ హోల్డర్ ఆన్ సరెండర్ ఆఫ్ ది పాలసీ. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా పాలసీ ఎప్పుడు క్లోజ్ చేస్తామంటే ఇట్లాంటి సిచ్యువేషన్లోనమ్మా, ఏదైనా లోన్స్ తీసుకుంటాం మన ఎల్ఐసి పైన, పాలసీస్ పైన. ఆ లోన్స్ తీసుకున్నా కానీ, లేకపోతే ఆ లోన్స్ పైన ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాటిని తిరిగి మనం విత్ ఇన్ పీరియడ్లో మనకు పే చేయలేనప్పుడు, ఎందుకంటే వీఆర్ నాట్ అన్ఏబుల్ టు పే ద ఎంటైర్ లోన్ డ్యూస్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ లోన్ డ్యూస్ ఆన్ మెచ్యూరిటీ డేట్, ఆన్ డ్యూ డేట్. సో డ్యూ డేట్ నాటికి మనం పే చేయలేకుండా, చెల్లించలేకుండా మనకు ఉంటాం. సో చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సంస్థ ఏం చేస్తుందంటే ఆ పాలసీని క్లోజ్ చేసి ఎంతైతే లోన్ డ్యూ పేమెంట్ ఉంటుందో వాటికన్నిటికి చెల్లించేసి, సో మిగిలిన ఏదైనా ఉంటే మొత్తాన్ని తిరిగి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫర్క్లోజర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకేనా? ఇంకా సమ్ టైమ్స్ ఏంటంటే we surrender the insurance policy to the ఇన్సూరెన్స్ కంపెనీ. సో బీమా సంస్థకి ఏదైనా మన పాలసీని సరెండర్ చేయాలని అనుకోండి, ఎందుకంటే డ్యూ టు we don't want to wish to continue ది పాలసీని కంటిన్యూ చేయడానికి మనకి ఆసక్తి లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామంటే పాలసీ క్యాన్సిలేషన్ అంటే సరెండర్ చేసేస్తాం. సో సరెండర్ చేసి అక్కడికి మనకు రావాల్సినటువంటి మొత్తం సరెండర్ వాల్యూ ఎంత అనేది 30%. సో మినిమం అకార్డింగ్ టు ది యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లా, 30% ఆఫ్ సరెండర్ వాల్యూ విల్ బి పెయిడ్ టు ది పాలసీ హోల్డర్ when while during surrender of his policy to the insurance company. ఎప్పుడైతే అతను పాలసీ అనేది బీమా సంస్థకి సరెండర్ చేస్తాడో అప్పుడే ఆ మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది పాయింట్. ఇక్కడికి మీకు సిలబస్ కంప్లీట్ అయింది. మీకు దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఈరోజు ఈ మెటీరియల్ కూడా మీకు షేర్ చేస్తానమ్మా.
మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. మీరు జిరాక్స్ తీసుకొని మెటీరియల్ తీసుకొని బాగా చదువుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు ఇస్తాను మీకు. సో రేపు పీరియడ్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు మీకు సర్క్యులేట్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ ప్రమోషన్ కూడా, ఇన్సూరెన్స్ ప్రమోషన్ మెటీరియల్ ప్లస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఎవరికి డౌట్స్ లేవమ్మా? ఏమ్మా డౌట్స్ ఎవరికి లేవా? అర్థమైందమ్మా? నందీశ్వర్ అర్థమైందా? నందీశ్వర్ చెప్పండి సార్. అర్థమైందా? సార్ అర్థమైంది సార్. సార్ అది పాలసీ చెప్పినారు కదా సార్, అది పాలసీ ఇంకొకరికి ఇవ్వచ్చు, అది అది చెప్పండి సార్. ఏది? ఓహో నామినీనా? నామినీ సార్. అది ఎట్టు సార్? అదే అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి పాలసీ తీసుకొని బికి సికి ఇస్తారా సార్? ఇప్పుడు ఏబిసి ముగ్గురు వ్యక్తులు ఉంటారు. అవును సార్. ఏ అనే వ్యక్తి అనుకున్నాం. సో ఏ అనే ఇలాంటి ఏబి అనే వాళ్ళు ఇద్దరు పేరెంట్స్ అనుకున్నాం. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరు పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. ఓకే సార్. సి అనేటువంటి వ్యక్తి ఏబి వాళ్ళకి, అంటే వీళ్ళకి ఒక కొడుకు అనుకున్నాం. అర్థం కాదా? అర్థమైంది సార్. ఏ బి వచ్చి ఇద్దరు పేరెంట్స్, వాళ్ళకి ఒక కొడుకు, అదే అతను సి ఏం చేశాడంటే ఒక పాలసీ తీసుకున్నాడు, ఇన్సూరెన్స్ పాలసీ, బీమా పాలసీ తీసుకుంటే అతను ఏం చేశాడంటే మల్టిపుల్ నామినీ ప్రకారం, అండర్ ది మల్టిపుల్ నామినీ. సో మల్టిపుల్ నామినేషన్ ఫెసిలిటీ ప్రకారం ఇద్దరిని, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని నామినేషన్ పెట్టాడు. నామినేషన్ లో వాళ్ళిద్దరు నామినీస్ గా పెట్టాడు, మల్టిపుల్ నామినీస్ గా పెడితే సడన్ గా చనిపోయాడు అనుకున్న వాళ్ళ కొడుకు సి అనేటువంటి వ్యక్తి, పాలసీ హోల్డర్ చనిపోయినాడు. పాలసీ హోల్డర్ చనిపోయాడు. పాలసీ హోల్డర్ చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి? మెంటల్ బెనిఫిట్స్ నామినీస్కి వెళ్ళాలి. నామినీస్కి వెళ్ళాలి. నామినీస్కి వెళ్తే ఇప్పుడు ఆ నామినీలో కూడా ఇద్దరు నామినీల్లో కూడా ఒకళ్ళు ఆ పాలసీ టర్మ్, అంటే ఆ పాలసీ ఎన్ని 10 ఏళ్ళు అయితే ఆ 10 ఏళ్ళు కనుకో, ఆ పాలసీ మధ్య కాలంలో ఎవరైనా నామినీలో ఒకరు చనిపోయారు అనుకున్నాం. ఏ అనే వ్యక్తి చనిపోయినారు. ఇంకెవరు మిగిలింది? బి. చెప్పండి. ఏ అనే వ్యక్తి చనిపోయాడు. నామినీలో ఇద్దరు ఉన్నారు, ఏ అండ్ బి. ఏ అనే వ్యక్తి చనిపోయినాడు ఓకే సార్. ఇప్పుడు మొత్తం ఎంటైర్ బెనిఫిట్స్ ఎవరికి పే చేయాలి? బీమా సంస్థ నామినీకి సార్. నామినీ అంటే ఎవరు? ఇక్కడ ఏ చనిపోయాడు, ఏ అనేటువంటి వ్యక్తి కూడా నామినీనే, అతను కూడా చనిపోయాడు, ఎందుకంటే ఆ పాలసీ మధ్యలో. ఇప్పుడు ఎంటైర్ బెనిఫిట్స్ వాళ్ళ పేరెంట్స్ లో కూడా ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఏ అనే వ్యక్తి చనిపోయాడు. బి అనేటువంటి వ్యక్తి మాత్రం వ్యక్తికే కదా ఎంటైర్ బెనిఫిట్స్ అనేది పే చేసేది. దట్ ఈస్ ది మీనింగ్. కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఏ బి ఉంటారు సార్, దాంతో ఏ చనిపోయాడు, మళ్ళీ ఏ చనిపోయాడు అంటే పాలసీ మధ్య టర్మ్ లోనే బి ఒకటే సార్. మొత్తం చూసుకుని అయినా కదా మొత్తం. అంతే కదా, బీకే కదా మొత్తం తీసుకునేది. అవును సార్, అయినా కదా సార్ మొత్తం. అవును, ఆయన మొత్తం ఎంటైర్ బెనిఫిట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ అతనే తీసుకుంటాడు. అంతే సార్. అంతే, దాన్ని మల్టిపుల్ నామినేషన్. అర్థమైంది బా. వాడికి ఏం అర్థం చెప్పాను రా బా. ఎనీవే, నీకు అర్థమైంది లేదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఈ రోజుతో మీకు లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా?